ఓల్డ్ సిటీ రౌడీ షీటర్లు రూట్ మార్చారా? నిన్న మొన్నటి వరకు కత్తులు తలవార్లతో దాడులు చేసుకున్న ప్రత్యర్థులు తుపాకులు పట్టారా? ముంబై తరహా గ్యాంగ్ వార్లు హైటెక్ హైదరాబాద్ లో నడుస్తున్నాయా? పాత బస్తీలో ఓ వ్యక్తిపై జరిగిన అటాక్ ఇవే డౌట్స్ రేకెత్తిస్తున్నాయి. ముంబై గన్ కల్చర్ ఇక్కడికి దిగుమతి అవుతుందనే విషయాన్ని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. ఇంతకీ బాధితుడెవరు, బాధ్యులెవరు? పాత కక్షలే కారణమా? పాత బస్తీలో పెరిగిన విష సంస్కృతి, కత్తులు తల్వార్ల స్థానంలో తుపాకీల రాజ్యం, గర్జిస్తున్న బందూకులు. హైదరాబాద్ పాత బస్తీ ఘనమైన చరిత్రకే కాదు, కరడుగట్టిన రౌడీ షీటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్. రౌడీ షీటర్ల వర్గపోరు, ఆధిపత్య పోరు ఇక్కడ సర్వసాధారణం. పై చేయి సాధించడానికి అనేక గ్యాంగులు తలపడుతుంటాయి. ఓల్డ్ సిటీలోని అనేక మంది రౌడీ షీటర్లను రాజకీయ పార్టీలే పెంచి పోషిస్తుంటాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కొందరు రాజకీయ పార్టీల నాయకులు తమకు అడ్డొచ్చిన వారిని వేసేయడానికి, దందాలు సెటిల్మెంట్లు చేయడానికి గ్యాంగుల్ని మెయింటైన్ చేస్తుంటారు. కాస్త కండబలం, గుండెధైర్యం ఉన్నవారు గ్యాంగులుగా ఏర్పడుతున్నారు. క్రమంగా రౌడీ షీటర్ల మధ్య వారు మొదలైంది. ఆధిపత్యం కోసం దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. అయితే అవి కూడా కత్తులు, తల్వార్లు, వేట కొడవలతో మాత్రమే సాగేవి. ఇటీవల మర్డర్ అయిన మారుతి నయీంను కూడా ప్రత్యర్థులు అలాగే మట్టుబెట్టారు. రాను భాగ్యనగరంలో తుపాకీ వాడకం పెరిగిందనే చెప్పాలి. అప్పుడెప్పుడో 2 ఏళ్ల కిందట క్రితం గన్ కల్చర్ ను నగరంలోకి దిమొచ్చేయాలని చూసిన చోటార్ రాజన్ అనుచరుడు అజీజ్ రెడ్డి పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ తర్వాత టెర్రరిస్ట్ వికారుద్దీన్ పాత బస్తీలో 2 పోలీసుల్ని కాల్చి చంపాడు. వికారుద్దీన్ అరెస్ట్ తర్వాత తుపాకీ శబ్దం వినపడటం తక్కువేనని చెప్పాలి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కాల్పులు జరిపి గన్స్ మరోసారి వీరవిహారం చేశాయి. 6 నెలల కిందట చిత్రనాక పరిధిలోని ఓ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. అడ్డుకునే క్రమంలో ఇంటి యజమాని దొంగను కాల్చి చంపేశాడు. పాత బస్తీ మరోసారి తుపాకీ మూతలతో దద్దరిల్లిపోయింది. మట్టేపల్లి రోడ్లో బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు శాలిబండకు చెందిన మన్సూర్ అలీపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తలలోంచి బుల్లెట్ దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడ్డ మన్సూర్ అలీని మలక్పేట యశోద ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్కు తరలించారు. మన్సూర్ అలీపై జరిగింది ప్రతీకార దాడినంటున్నారు బంధువులు. పాత కక్షలేందుకు కారణమని చెప్తున్నారు. గత సంవత్సరం శాలిబండలో జరిగిన మర్డర్ కేసులో మన్సూర్ నిందితుడు. అదే ఇప్పుడు మన్సూర్ను దెబ్బ కొట్టిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.